జైత్రి ఆ, ఫ్రెష్ అయ్యి వచ్చాయి, డిన్నర్ రెడీ పెట్టేస్తా. నేను తినేసి వచ్చానమ్మా. హా? అంటే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాను కదా, అలానే తినేసి వచ్చేసాను. ఏం తిన్నావు? బర్గర్, పాస్తా, కొంచెం పిజ్జా కూడా. బాగుందా? బాగుంది. అంతేలే, అమ్మ చేత్తో చేసిన వంట మాత్రం మనకు నచ్చదు. ప్రపంచంలో ఉన్న చెత్త ఫుడ్ అంతా నచ్చుతుంది. హెల్దీ ఫుడ్ నచ్చదు, బయట జంక్ తినాలి. పొద్దున్న లేచి అమ్మా కడుపు నొప్పి, అయ్యా కడుపు నొప్పి అని ఆడవాలి, అంతే కదా? అమ్మా అలా కాదమ్మా, వాళ్ళు కొంచెం ఫోర్స్. ఏమే ఒక్క మాట, అమ్మా నేను డిన్నర్ బయట చేసి వస్తాను, నా గురించి రైస్ పెట్టకు అని ఒక్క మాట చెప్తే ఏమైపోతుందే? ఇప్పుడు చూడు, వండిన ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది. నీ బాధ నేను జంక్ ఫుడ్ తింటున్నానా, ఫుడ్ వేస్ట్ అయిపోతుందనా? నీకు ఇష్టమని నీ ఫేవరెట్ కర్రీ చేస్తే ఇప్పుడు నా మీదే జోకులేస్తున్నావు. సర్లే, అది ఫ్రిడ్జ్ లో పెట్టమ్మా, రేపు పొద్దున తినేస్తాను. ఏమే నేను నీకు అమ్మనో నువ్వు నాకు అమ్మవో తెలియట్లేదే, అప్పుడే నేనేం చేయాలో ఎలా చేయాలో చెప్తున్నావు. అంతేలే, మా నెక్స్ట్ టైం నుంచి ఎవరిది వాళ్ళు వండుకొని తింటారో లేదు బయట తినేసి వచ్చేస్తారో మీ ఇష్టం, నాది మాత్రం నేను వండుకొని తింటా. అవునా? అందరూ బాగున్నారా? పిల్లలా ఉన్నారు, బాగున్నారా? స్కూల్కి వెళ్తున్నారా? గృహలక్ష్మి సీరియల్ చూస్తున్నావా? నాకెక్కడ అవుతుంది పిల్లలతో. బావలేడే, క్యాంప్కి వెళ్ళాడు, వాడేం బయటకు వెళ్ళిపోయాడు ఆడుకోవడానికి. జైత్రి ఉంది, మాట్లాడతావా? హే మాట్లాడు, మాట్లాడమ్మా ప్లీజ్. మాట్లాడవే పిన్నితో. వర్క్ ఉందమ్మా. ఏది యూట్యూబ్ లో వీడియోలు చూడటమా? మాట్లాడు పిన్నితో, మాట్లాడు. హలో, బాగున్నాను. బాగున్నారా అని అడుగు. బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అని అడుగు. ఇంట్లో అందరు ఎలా ఉన్నారు? హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారు అని అడుగువే. హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారు? వంట ఏం చేశారు? నువ్వు మాట్లాడమ్మా, నువ్వు మాట్లాడు, నాకెందుకు. అది ఏదో వర్క్ లో ఉందే, నేను మళ్ళీ చేస్తాను. ఏంటే నీ ప్రాబ్లము? పిన్ని వాళ్ళతో మాట్లాడడానికి. మాట్లాడాను కదా. ఏంటి అంత నీరసంగా మాట్లాడాలా? వాళ్ళు ఏమనుకుంటారు? ఈ పిల్లకు పొగరు అనుకోరు? అనుకోని నేనేం ఫీల్ అవ్వను. అవునులే, నువ్వెందుకు ఫీల్ అవుతావు? వాళ్ళు అనేది నన్ను కదా, ఏం పెంపకం నీది అని. అయినా ఎప్పుడు చూడు ఇల్లు ఫ్రెండ్స్, అదే నీ లోకం. చుట్టాలతో కూడా కలిసిపోవాలే. నువ్వేమో ఏ ఫంక్షన్కి రావు, వాళ్ళేమో నన్ను అడుగుతారు పాపని ఎందుకు తీసుకురావు అని. ఏంటమ్మా టాపిక్ తెచ్చుకుని మరి నాతో ఆర్గ్యూ చేస్తున్నావా? నీకు నచ్చంది మాట్లాడితే ఆర్గ్యుమెంట్ అయిపోతుందా? సరే నీ ఇష్టం. జైత్రి, అక్కడ టేబుల్ మీద నా ఫోన్ ఉన్నది, తీసుకొనిరా. తెస్తా. 10 minutes later. జైత్రి, నా ఫోను తెస్తున్నా. ఓ తీసుకున్నావా? ఏమే 10 నిమిషాల నుంచి తెస్తున్నా అంటున్నావే గాని కనీసం అక్కడి నుంచి కదిలేవే. అంటే జస్ట్ తీసుకోబోతున్నా, నువ్వు వచ్చేసావమ్మా. ఏమే ఎంతసేపు ఆ ఫోన్ లో తల పెట్టే బదులు ఏదైనా పనికొచ్చే పని చేయొచ్చు కదే. ఈరోజు సండే కదమ్మా. సండే కదా అని వంట చేయడం మానేసానా, ఇల్లు ఊడడం మానేసానా? సరే సరే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. వెళ్ళు, అంట్లు తోమ వెళ్ళు. మరి తమ్ముడు ఏం చేస్తున్నాడు? వాడు పొద్దున్నుంచి క్రికెట్ ఆడి అలసిపోయాడే, కాసేపు పడుకోనివే. అబ్బాబ్బా, ఏదో దేశాన్ని ఉద్ధరించే పని చేస్తున్నట్టు సపోర్ట్ చేస్తున్నావేంటి? ఏమో ఎవడికి తెలుసు, ఆడు పెద్ద ప్లేయరే, రేపు నేషనల్స్ కి వెళ్తాడేమో. అబ్బా, నువ్వు ఉన్నావు బ్యాడ్మింటన్ లో చేరిస్తే 2 రోజులు ఆపేస్తావు. వాడిని చూసి అమ్మా నీ కొడుకే గ్రేట్, నేను వేస్ట్. ఓకేనా? అమ్మమ్మ అలా వెళ్ళిపోయావేంటి? నేను గ్రేట్ అని చెప్పు. బాయ్ అమ్మా. మేడం ఎక్కడికో బయలుదేరినట్టున్నారు. ఫ్రెండ్స్ ని కలుద్దామని. రోజు కలిసే ఫ్రెండ్సే కదే, ఈ రోజున ఇంట్లో ఉండొచ్చుగా. వీళ్ళు ఇంటర్ ఫ్రెండ్స్ అమ్మా. ఈ రోజనే ఇంట్లో ఉందాం, అమ్మతో టైం స్పెండ్ చేద్దాం అని ఉండదు నీకు. ఎప్పుడు చూడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, అదే నీ లోకం అయిపోయింది జైత్రి.